మనకి ఆర్కిటెక్ట్, మనకి విజనరీ, అలాగే మనకి బిల్డర్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగల రథసారథి, నేటి యువతరానికి స్ఫూర్తినిస్తూ ఆయన గురించి ఎన్నో మాటలు మనం అందరం విన్నాం, రేపు భవిష్యత్తులో కూడా వింటాం. అన్నిటికంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం ఒక్క మాటలో చెప్పాలనంటే, ఆయన మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు. మీరు ఎక్కడైనా కొంచెం సామాన్యమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే కాన్స్టిట్యున్సీ తీసుకోండి ఒకే ఒక్క మాట చెప్పాడు, ఎక్కడ ఓడిపోయాను అక్కడే గెలిచి చూపిస్తాను, ఎన్నిసార్లు అయినా సరే ఇక్కడే పోటీ చేస్తున్నాను. అలాంటిది ఈరోజు పోటీ చేసి రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో ఈరోజు గెలుపు సాధించినటువంటి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మంత్రివర్యులు, మరొక డైనమిక్ మినిస్టర్, మన అందరికీ కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఇండస్ట్రీస్ని, ఇన్వెస్ట్మెంట్స్ని ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి టీజీ భరత్ గారు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ తెలుగు కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి, కేవలం స్విట్జర్లాండ్ జ్యూరికే కాకుండా యూరోప్ నలుమూలల నుంచి కూడా మన అభిమాన నాయకుడు ఇక్కడికి వస్తున్నారనంటే మనం స్వాగతం పలకాలి, ఆయనకి కలవాలని నలుమూలల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత మీ అందరికీ ఎంత ఆనందంగా ఉందో నాకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత మరింత ఆనందం కలుగుతుంది. తెలుగువారు ఇంతమంది ఇక్కడ అందరూ కూడా ఉన్నారా? అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. మన సొంత రాష్ట్రాన్ని వదిలేసి మనకి ఎన్నో కష్టాలను ఎదుర్కొని, కుటుంబాన్ని దూరం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత భాష తెలియకపోయినా, వాతావరణం పడకపోయినా, మరి ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, ఒక గౌరవం, ఒక భవిష్యత్తు సంపాదించుకున్నారనంటే నిజంగా మీ అందరి ఆ యొక్క కెపాసిటీకి, కేపబిలిటీ, కమిట్మెంట్ కూడా మరొకసారి ఈ వేదిక ద్వారా మన తెలుగు కమ్యూనిటీ అందరూ కూడా ఇది సాధించుకొని ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తాలూకా అభినందనలు మిమ్మల్ని అందరినీ కూడా చూసి తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు తెలుగు వారి గురించి చెప్పాలనంటే మన ఎవరికంటే తక్కువ కాదు. ఆవకాయ అయినా, ఐటీ అయినా, గోదావరి అయినా, గ్లోబలైజేషన్ అయినా, అలాగే గోంగూర అయినా, ఆంటర్ప్రినర్ అయినా తెలుగువారు సాధించలేనిది ఏది కూడా లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అది నిరూపించారు కూడా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగువారు, భారతీయులు ఎలాగో కనబడతారో ఆ భారతీయుల్లో ఖచ్చితంగా తెలుగువారు ఉంటారు. ఎందుకనంటే వాళ్ళందరికీ కూడా కలుపుకొని వెళ్ళేటటువంటి తత్వం ఉంది, కష్టపడే తత్వం ఉంది, లాయల్టీ ఒకటి ఉంటుంది, అలాగే ఇన్నోవేటివ్నెస్, ఆంటర్ప్రినోరియల్ స్కిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ఆ ఛాలెంజ్ని వెతుక్కుంటూ అది ఒక అవకాశంగా మార్చుకొని ముందుకు వచ్చేటటువంటిది మన తెలుగు కమ్యూనిటీ. అటువంటి కమ్యూనిటీ ఈరోజు ఒక విషయం చెప్పాలనంటే, ఎన్డీఏ ప్రభుత్వం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. 5 సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తే ఒక రకంగా తెలుగు వారందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మనం కానీ ఈరోజు రియాక్ట్ అవ్వకపోతే రేపు నష్టపోయేది ఏదో ఒక తెలుగుదేశం పార్టీనో లేకపోతే ఒక రాజకీయ నాయకులో, కొంతమంది వ్యక్తులో కాదు, యావత్ తెలుగు జాతి అందరం కూడా నష్టపోతామని ఆ రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా తీసుకొని ఈరోజు ఒక పెద్ద మెజారిటీతో, ఎప్పుడు ఊహించలేనటువంటి మెజారిటీతో, సుమారు 93% స్ట్రైక్ రేట్తో ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందనంటే అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. దానికి కారణం మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి ఆ రోజు ఓటు వేసినటువంటి వాళ్ళు ఎంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారో ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చూసాం. ఎన్నో మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం వచ్చినప్పుడు కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఫోన్ల ద్వారా కానీ,